బ్రేకింగ్ న్యూస్ ఏ కొడుకు చేయకూడని దుర్మార్గానికి పాల్పడ్డాడు ఓ కొడుకు ఏ తల్లి ఊహించని దారుణమైన ఘటన చోటు చేసుకుంది మీరే చెప్పండి ఏ తల్లైనా అనుకుంటుందా కన్నబిడ్డే తనను కర్కశంగా చంపేస్తాడు అని కానీ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది ఆస్తి కోసం కన్న తల్లిని చంపేశాడు కొడుకు ఏకంగా 20 చోట్ల కత్తితో పొడిచి చంపేశాడు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కార్తిక్ అనే దుర్మార్గుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ తల్లి రాధిక మరణించింది వీడి మద్యానికి బానిసైపోయాడు ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు ఆవేశంలో తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు కార్తిక్ ఏకంగా 20 చోట్ల కత్తితో తల్లిని పొడవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది ఆసుపత్రికి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది ఏ కొడుకు చేయకుండా దుర్మార్గం ఇది ఏ తల్లి కనీసం కలలో కూడా ఊహించని దారుణం ఇది ఏ కన్నబిడ్డ తనను చంపేస్తాడని ఏ తల్లి కూడా కనీసం ఊహించను కూడా ఊహించదు కానీ కార్తిక్ మాత్రం అలాంటి బిడ్డ కాదు వీడు రాక్షసుడి కంటే దారుణం కన్న తల్లిని ఆస్తి కోసం చంపేసిన దుర్మార్గుడు వీడు కార్తిక్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి మహేష్ ఈ ఘటన జరిగిన తర్వాత ఏంటి అక్కడ రియాక్షన్ కన్న కొడుకు కన్న తల్లిని 20 చోట్ల కత్తితో పొడిచి చంపడం అంటే అసలు మామూలు విషయం కాదు ఏ తల్లి ఊహించని ఘటన ఏ కొడుకు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడకూడని ఘటన ఖచ్చితంగా రోహిత్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటచేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెల్లాపూర్లో దారుణం చోటు చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన సంఘటన జిల్లాలో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎవరు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు నవారి కార్తిక్ రెడ్డి అని 26 సంవత్సరాల క్యాండిడేట్ తల్లి రాధిక 52 సంవత్సరాల కత్తితో దాడి చేసిన ఘటన అందరినీ కలిసివేసిందని చెప్పొచ్చు 20 కత్తిపొట్లతో దాడి చేయడాన్ని ఎందుకంటే మద్యం మత్తులో ఉన్నటువంటి కొడుకు ప్రతిరోజు మద్యానికి బారితే చాలా ఇబ్బందులకు ఎదుర్కొని ఆస్తి కోసం కన్న తల్లిని సైతం చంపడానికి ప్రయత్నం చేశాడు అదేవిధంగా ఆమెను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి కార్తిక్ రెడ్డి విపరీతంగా మద్యం మత్తులో గంజాయి మత్తులో ఉన్నటువంటి వ్యక్తి సొంత తల్లిని సైతం 20 కత్తిపొట్లతో పొడిచిన ఘటన అందరినీ కలిసివేసింది ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా చోటు చేసుకోకుండా ఉండాల్సి ఉంటుంది కానీ నల్లగండలోని సిటిజన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి ఎటువంటి గంజాయి బ్యాచ్కు ఆస్తి కోసం తరచుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే సిఐ కూడా తన వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి ఒక ఆస్తికే ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడని చెప్పి రాధికాన్ని చంపాడని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా కత్తితో దాడి చేస్తున్నప్పుడు అక్కడ ఎవరు లేరా 20 సార్లు కత్తితో కన్న తల్లిని పొడిచాడంటే ఎటువంటి ఉన్మాదంలో ఉన్నాడు వీడని అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇది తరచుగా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే తాగిన మైకంలో ప్రతిసారి తల్లితో గొడవ పడుతుండేవాడు ఆ సమయంలో కూడా తల్లి ఒకటే ఉన్నట్టు తెలుస్తుంది తన వెంట తీసుకొచ్చిన కత్తిని అంటే అప్పటికప్పుడే ఒక 20 కోట్లు కూడా ఆమె గడ్డలో పోయడం జరిగింది దానికి సంబంధించి ఆమె మాట్లాడిన స్థితిలో ఉంది ఎందుకంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే నా కన్న కొడుకే ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడని చెప్పి తల్లి కూడా మౌనంగా ఉండిపోయింది చనిపోవడానికి అదే అటువంటి దారుణానికి ఒడిగట్టాడు వీడు ఏదైనా అవసరం ఉంటే డబ్బులు అడుగుతాడు తప్ప కానీ ఇటువంటి ఆస్తి తగాదాలు నా మీదకి నా ప్రాణం మీదకి వస్తుందని చెప్పి ఇప్పటికి కూడా ఆమె జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆమె సమస్యలు పడిపోయింది ఎందుకంటే ఒకటి పొడిస్తే ఆమె అపస్మారక స్థితికి వెళ్ళిపోతుంది కానీ తీవ్రంగా విచక్షణ రహితంగా కత్తిపోట్లను పొడవడం వల్ల తల్లి కూడా ఆమె నమ్మలేని స్థితిలో అక్కడనే కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది అంటే చుట్టుపక్కల వారు తన తల్లికి పొడిచినటువంటి గాయాల వల్ల చాలా సమయం తర్వాత చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు తప్ప అంతకుముందే వస్తే తల్లి బతుకుండే పరిస్థితి ఉండేది అప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే కొడుకు చంపే సమయంలో ఎవరు లేరు అని చెప్పి మనకు పూర్తి సమాచారం కూడా తెలుస్తుంది ఇప్పటికే ఆ క్యాండిడేట్ ను కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తాగిన విషయంలో ప్రతిరోజు కూడా ఇటువంటి సంఘటనలను సాధారణంగానే చూస్తామని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి కానీ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే సొంత తల్లిని ఆస్తి కోసం ఇటువంటి మూర్ఖులు ఈ భూమి మీద ఉండటం కూడా కార్తీక్ ఎక్కడున్నాడు పోలీసుల అదుపులో ఉన్నాడా మహేష్
ఖచ్చితంగా పోలీసులు అదుపులో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఎందుకంటే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. ఇటువంటి దారుణాలు జిల్లాలో తరచుగా జరుగుతున్నాయి, వీటికి అడ్డుకట్ట వేయాలి, ఇటువంటి మూర్ఖులకు శిక్ష పడేలా చూడాలని చెప్పి ఇప్పటికే ముక్తగంఠంతో స్థానికులు కోరుకున్న పరిస్థితి ఉంది. అంటే సొంత తల్లినే చెప్పడానికి ముందుకు వచ్చారంటే వీళ్ళు ప్రవర్తన చూస్తుంటే ఒక గంజాయి మత్తులో, ఒక మద్యం మత్తులో ఇటువంటి నరరూప రాక్షసులను విచక్షణ రహితంగా పొడిచినటువంటి తల్లిని ఇతన్ని శిక్షించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. రోహిత్ రైట్ మహేష్, కన్న తల్లిని ఆస్తి కోసం విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు ఈ దుర్మార్గుడు కార్తిక్. ఏ కొడుకు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడకూడని ఘటన ఇది. ఏ తల్లి కూడా కనీసం కలలో కూడా ఊహించని ఘటన ఇది. కన్న కొడుకే తనను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడని, ఎంత కర్కశంగా ఉన్నప్పటికీ కూడా కొడుకు ఇంత దుర్మార్గానికి పాల్పడతాడు అని కనీసం ఏ తల్లి కూడా ఊహించదు. ఆ కన్న తల్లి నవమోసాలు మోసి పెంచిన తల్లి కడుపులోకి కత్తిని దూశాడు ఈ దుర్మార్గుడు. ఈ దుర్మార్గుని ఎలా శిక్షించాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడారు, పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. ఉదయం తెల్లపూర్లో ఉన్న దివినో విల్లాస్లో నివాసం ఉంటున్న ఈ నవారి రాధికారెడ్డి 50 సంవత్సరాల ఏజ్ గల తన చిన్న కొడుకు కార్తీక్ రెడ్డి 20 సంవత్సరాలు ఉన్న అబ్బాయి పొడచడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి సిటిజన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నది, అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నదని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మేము ఈ విషయంతో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్పై ఆ చిన్న కొడుకుపై అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుసుకున్నది ఏమనగా, నవంబర్లో వాళ్ళ పెద్ద కొడుకు సందీప్ రెడ్డి మ్యారేజ్ కావడం జరిగింది. అప్పటి నుంచి తను ఆస్తి పంపకాలు జరపాలా, నాకు వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను బిజినెస్ చేసుకొని బతుకుతాను అంటని చెప్పి తల్లిదండ్రులతోటి వాళ్ళ అన్నయ్యతోటి గొడవ పడుతుండేవాడు. దీనికి తోడు తను బాగా తాగుడు కూడా బానిస అవ్వడం జరిగింది. ఈ తాగుడుకి బాగా బానిస అవ్వడంతో తన్ని కోయంబత్తూరులో కూడా డిఅడిక్షన్ సెంటర్కి జాయిన్ చేయడం జరిగింది. ఒక 1.5 months క్రితము ఆ డిఅడిక్షన్ సెంటర్ నుంచి వచ్చి వీళ్ళతోటి నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి తరచు గొడవ పడేవాడు. నిన్న బాగా తను అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ ఫాదర్ తోటి గొడవ పడి, మీరు ఆస్తులు పనిచేస్తారా లేదా మిమ్మల్ని హతమార్చాలనే ఉద్దేశంతో ఆ గొడవ చేసి పొద్దున 4:30 టైంలో కత్తితోటి వివిధ శరీర భాగాల్లో పొడచడం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ 10:30 సమయంలో సిటిజన్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మేము ఈ అటెంప్ట్ మర్డర్ కేసుని మర్డర్ కేసుకి కన్వర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నిందితుడు దొరికాడు, నిందితుడు ఇంకా పరారులో ఉన్నాడు. చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.